హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఈ యొక్క బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఒక వీడియోలో మీరు గుడ్ న్యూస్ కనుక వినాలి అనుకుంటే మీకు వచ్చేసి ఈ యొక్క వీడియోని మీరు విత్ ఇన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క ఫలితాలు అంటే ఒక రిజల్ట్స్ కూడా ఎప్పుడు వస్తాయి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్లారిటీగా వింటేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు వచ్చేసి మనకు మార్నింగ్ అయితే ఒక లేటెస్ట్ న్యూస్ అయితే మనకైతే రావడం అయితే జరిగిందనమాట. మన యొక్క తెలంగాణలో ఈ యొక్క 10వ తరగతి విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు ఎవరైతే రాశారో, సో ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒక 10వ తరగతి విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు ఎవరైతే రాశారో వాళ్ళ యొక్క ఫలితాలకు సంబంధించి మనకు మార్నింగ్ అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, అప్డేట్ ఏంటి అంటే మనకు వచ్చిన అప్డేట్ ఏంటి అని అంటే మనకి ఈ మంత్ ఏప్రిల్ కాబట్టి మనకి ఈ యొక్క పరీక్షలు మనం కండక్ట్ చేసి కూడా చాలా డేస్ అనేది అవుతుంది కాబట్టి మనకి ఒక పేపర్ కరెక్షన్ కూడా టోటల్గా కంప్లీట్ అవ్వడం అయితే జరిగిందంట. ఈ యొక్క పేపర్ కరెక్షన్ కనుక కంప్లీట్ అయిన 14-15 డేస్లో అంటే మనకి ఈ మంత్ 21 కానీ లేదా 22 కానీ మనకి ఒక రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇంకొన్ని న్యూసెస్లో వచ్చేసి మనకి ఏప్రిల్ 30 అని చెప్తున్నారు. మనకి దీంట్లో ఏది నమ్మాలో కూడా మనకేం అర్థం కావట్లేదు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక రిజల్ట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ మంత్ అంటే ఏప్రిల్ 21 కానీ లేదా ఏప్రిల్ 22 లేదా ఏప్రిల్ 30వ తేదీలో మనకి ఒక రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయనేది చాలా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి పేపర్ కరెక్షన్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా అయితే మనకు మార్నింగ్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.